ఇవాళ పేదవాళ్ళకి 3 పూటల మంచి భోజనం చేయాలా. ఇవాళ మీ ఇంట్లో సన్నబియ్యంతో పాటుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో కావచ్చు, వాటన్నింటిలో కూడా ఇవాళ సన్నబియ్యం పథకాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అంతే మన కుటుంబంలో కానీ బయట చదువుకొని మన ఇంట్లో ఉండవచ్చు, మన పిల్లలు కూడా హాస్టల్లో ఉండే పిల్లలు కూడా సన్నబియ్యం తినాలనే గొప్ప ఆలోచనతోటి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ముందుకెళ్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల, పేదవాళ్ళకు, ప్రతి వ్యవసాయ రైతులకు కానీ పేదలు కానీ ఒక రైతు కుటుంబంలో రైతు బిడ్డగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వల్ల పేదల కష్టాలు తెచ్చిన ముఖ్యమంత్రిగా పేదవాళ్లకు, మా అక్క చెల్లెలకు వాళ్ళు వండేటువంటి బియ్యం వాళ్ళ ఇళ్లలో ఉండాలి. వాళ్ళ 3 పీటల వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు కూడా ఈ సన్న బియ్యంతో సంతోషంగా తిని ఉండాలి అనే గొప్ప ఆలోచనతో ఈ సన్న బియ్యం పథకాన్ని ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున భారం పడుతుందని తెలుసు ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా ఇవాళ పేదవాళ్ళ కోసమే ఈ యొక్క సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టమని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.